తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 5వ రోజు కొనసాగుతున్నాయి. ముందుగా అసెంబ్లీ కౌన్సిల్లో బడ్జెట్పై చర్చ ప్రారంభమైంది. దీనిపై సభ్యుల ప్రశ్నలకు మంత్రి భట్టి విక్రమార్క సమాధానాలిచ్చారు. తర్వాత సివిల్ సప్లై కార్పొరేషన్ వార్షిక నివేదికను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభకు సమర్పించారు. లేదర్ ఇంట్రెస్టింగ్ కార్పొరేషన్ వార్షిక నివేదికను మంత్రి శ్రీధర్ బాబు సభకు నివేదించారు. బడ్జెట్పై మాట్లాడేందుకు ఎక్కువ సమయం ఇవ్వాలని ఎమ్మెల్యే హరీష్ రావు స్పీకర్ను కోరారు. బడ్జెట్లో మహిళా సంఘాలకు అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు క్షమాపణలు చెప్పాలన్నారు. రైట్గా ఇదే అంశంపై మరింత సమాచారం ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, సభ్యులకు అందులో చేసిన పరిస్థితి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రభుత్వం దీనిపై పరిపాలన పైన ఫోకస్ చేసిన పరిస్థితి. అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తుంది. ఏదైతుందో ఇలా ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతుందో ఈ బడ్జెట్ మొత్తం పూర్తిగా శాఖల వారీగా అన్ని విధాలుగా పూర్తిగా ఏ శాఖకి ఎంత నిధులు అవసరం అని చెప్పేసి పూర్తిగా ఒక పారదర్శకంగా ఉండే విధంగా ప్రభుత్వం అయితే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. దానిలో భాగంగా 6 గ్యారంటీల అమలుకు ప్రధానంగా ప్రయారిటీ ఇచ్చిన పరిస్థితి ఉంది. అదేవిధంగా దాని నేపథ్యంలోనే ఇవాళ 6 గ్యారంటీల పథకం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు రుణాలు కావచ్చు, అనేక అంశాలు చూసుకుంటే పూర్తి స్థాయిలో రైతుల పక్షపాతిగా ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. దీని పూర్తి స్థాయిలో ప్రభుత్వం నివేదించే నేపథ్యంలోనే జరుగుతున్న పరిస్థితి ఉంది. చూడాలి మరి నిజంగానే ఆ పరిస్థితిలో ప్రభుత్వం చేస్తుందా ఏంటి అనే విషయం అయితే చూడాల్సిన పరిస్థితి. ఏదైతే ఇప్పటికే ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు పూర్తిగా పారదర్శకంగా ఉండే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. పూర్తిగా 5వ రోజు అయితే అసెంబ్లీ కొనసాగుతుంది. దీంట్లో ప్రతిపక్ష హోదాలో ఇప్పటికే హరీష్ రావు పూర్తి అన్ని సంక్షేమ పథకాలపైన ప్రభుత్వం తీసుకొచ్చిన అన్ని అంశాలపైన ఇప్పటికే మాట్లాడుతున్న పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే ప్రభుత్వం మరింత ప్రజలకు మరింత సేవ చేసే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పేసి ఇటు భట్టి విక్రమార్క సభాముఖంగా చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అన్ని అంశాల మీద పూర్తిగా సభాముఖంగా క్లారిఫికేషన్ ఇచ్చిన పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే బడ్జెట్ సమావేశాల్లో ఏ శాఖ ఎంత కలిసిన బట్టి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులకి ఏదో దానికి కొంత ప్రయారిటీ ఇచ్చిన అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే కొంత బడ్జెట్ కేటాయించిన పరిస్థితి. ఇలా శాఖల వారీగా చూసుకుంటే ప్రభుత్వం కొన్ని శాఖలకు పెద్ద మొత్తంలో కేటాయించిన పరిస్థితి. ఇటు ప్రధానంగా చూసుకుంటే ఇటు విద్య, వైద్యం పూర్తి స్థాయిలో ప్రభుత్వం దీనిపైన ఫోకస్ చేయాలని చెప్పేసి అయితే ఆలోచన చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా చూస్తున్నాం మనం అసెంబ్లీలో అన్ని అంశాలు కూడా పూర్తిగా ఇటు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, పాలక పక్షం కూడా పూర్తిగా దీనిపైన చర్చ జరిగే ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు 5వ రోజు కూడా అదే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.